వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డే పేరెంట్స్. టాప్ ఇన్స్టిట్యూషన్స్ కాలేజ్లో సీట్ తీసుకోవాలన్నప్పుడు చాలామంది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్కి ఏ క్రైటీరియా బేస్ చేసుకొని తీసుకోవాలి, ఏది చూజ్ చేసుకోవాలనేది చాలా డీటెయిల్డ్ అనాలిసిస్ అయితే కావాల్సి ఉంటుంది. సో అందుకోసమే మీకు క్లియర్గా నెంబర్ 1 ఎన్ఐటి వరంగల్, ట్రిపుల్ ఐటి హైదరాబాద్, ఐఐటి హైదరాబాద్, బిట్స్ హైదరాబాద్. సో ప్రెస్టీజియస్ 4 ఇన్స్టిట్యూషన్ సంబంధించి క్లియర్ కట్గా ఎవరికి ఏది సూటబుల్ అవుతుంది, ఏ క్రైటీరియా బేస్ చేసుకొని ఏ క్యాంపస్ చూజ్ చేసుకోవాలనేది ఇన్ డీటెయిల్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియో ప్రతి ఒక్కరూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. ఎస్టాబ్లిష్మెంట్ విషయం వస్తే ఇయర్స్ గవర్నమెంట్, బిట్స్ హైదరాబాద్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్, ట్రిపుల్ ఐటి హైదరాబాద్ అనేది డీమ్డ్ యూనివర్సిటీ. క్యాంపస్ సైజ్ 248 ఎకరాస్, 576 ఎకరాస్, 200 ఎకరాస్, 66 ఎకరాస్. బెస్ట్ ఫర్. సో ఈ క్యాంపస్లో జాయిన్ అవుతే నేను ఈ కోర్స్ కోసమే జాయిన్ అవ్వాలన్నట్టుగా ఉండేవి కనుక చూసుకుంటే మనకు ఎన్ఐటి వరంగల్లో ఆల్ కాంబినేషన్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి. కానీ ఏవైతే ట్రెండింగ్లో ఉన్న కోర్సెస్ ఉంటాయో వాటిని ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వస్తూనే ఉన్నారు. మనకు ప్రీవియస్గా మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ వచ్చింది, లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. అలా ఇంప్రూవ్మెంట్ వస్తూనే ఉంది కోర్సెస్ విషయంలో. ఐఐటి హైదరాబాద్ విషయానికి వస్తే కంప్లీట్గా రీసెర్చ్, టెక్, ఇన్నోవేషన్, ఐఐటి బ్రాండ్, ఐఐటి ట్యాగ్ అనేది ఉంటూనే ఉంటుంది. బిట్స్ హైదరాబాద్ విషయానికి వస్తే ఫ్లెక్సిబిలిటీ, స్టూడెంట్కి చాలా కంఫర్ట్గా ఉంటుంది. అటెండెన్స్ పర్సంటేజ్ అనేది క్యాలిక్యులేట్ చేయకుండా ఒక టాప్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయంటే ఒక బిట్స్ క్యాంపస్లలోనే ఉంటాయి. మెయిన్గా స్టార్టప్ కల్చర్ ఉంటుంది, గ్లోబల్ ఎక్స్పోజర్ ఉంటుంది. ట్రిపుల్ ఐటి హైదరాబాద్ విషయానికి వస్తే మనకు సిఎస్సి అండ్ ఈసీ బ్రాంచ్ రిలేటెడ్గా కంప్లీట్ రీసెర్చ్ ఓరియంటెడ్గానే కెరియర్స్ ఉంటాయి. ర్యాంకింగ్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ ఈ ర్యాంకింగ్స్ 1 or 2 షఫల్ అవుతుంది, కానీ ఆల్మోస్ట్ ఇవే కంటిన్యూ అవుతున్నాయి ర్యాంకింగ్ విషయంలో. నెక్స్ట్ అకాడమిక్స్ అండ్ కరిక్యులర్ విషయానికి వస్తే కరిక్యులం టైప్ ఎన్ఐటీలో స్ట్రక్చర్డ్ అండ్ ట్రెడిషనల్గా ఉంటుంది. మనకు ఆల్ ఎన్ఐటీస్ కాంబినేషన్లో ఎలా అయితే ఉంటుందో అలా ఉంటుంది. ఐఐటి హైదరాబాద్ విషయానికి వచ్చేసరికి రీసెర్చ్ ఫోకస్డ్గా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. బిట్స్ హైదరాబాద్ అయితే కంప్లీట్గా ఫుల్ ఫ్లెక్సిబుల్గా డ్యూయల్ డిగ్రీస్ ఉంటాయి. ఇంకా ట్రిపుల్ ఐటి హైదరాబాద్ విషయానికి వస్తే ప్యూర్గా రీసెర్చ్ ఓరియంటెడ్, రీసెర్చ్ ఫోకస్ మీదే, కంప్లీట్గా ప్రాజెక్ట్ బేస్డ్ మీదే ఉంటుంది స్టూడెంట్కి కరికులం అనేది. నెక్స్ట్ సిఎస్ ఏఐ ఫోకస్ మీదగా చూసుకుంటే స్ట్రాంగ్గా ఉంటుంది, కానీ ట్రెడిషనల్గా కంప్లీట్గా ఆల్ ఎన్ఐటీస్ ఎలా అయితే ఫాలో అవుతుంటాయో అలా ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, క్వాంటమ్ కంప్యూటింగ్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. బిట్స్ హైదరాబాద్ విషయానికి వస్తే ఇండస్ట్రీ డ్రైవన్ బట్ రీసెర్చ్ ఓరియంటెడ్గా, రీసెర్చ్ ఇన్నోవేషన్స్ ఎక్కువగా ఉండవు. ట్రిపుల్ ఐటి హైదరాబాద్ విషయానికి వస్తే కంప్లీట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ రీసెర్చ్గానే ఉంటుంది ప్రతి ఒక్క స్టూడెంట్కి. ఇప్పుడు ఏదైనా ఒక ప్రోడక్ట్ తీసుకుంటే ప్రోడక్ట్ ఫస్ట్ బిల్డ్ చేసే వాళ్ళు ఎంత రీసెర్చ్ చేస్తారో ఇక్కడ ట్రిపుల్ ఐటి హైదరాబాద్ స్టూడెంట్స్ అంత బిల్డ్ చేస్తారు. నెక్స్ట్ ఆ బిల్డ్ చేసిన ప్రోడక్ట్ని ఎవరైనా సరే యూజ్ చేసుకుంటారు. అలా యూజ్ చేసుకుంటూ దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ దాన్ని ఒక స్టార్టప్గా చేసుకోవాలనుకుంటే బిట్స్ హైదరాబాద్ లాగా ఉంటుంది. ఈ కంపారిజన్ జస్ట్ స్మాల్ ఎగ్జాంపుల్ మాత్రమే. ఫ్లెక్సిబిలిటీ విషయానికి వస్తే మోడరేట్గా ఉంటుంది, హైగా ఉంటుంది, వెరీ హై ఉంటుంది. బిట్స్ హైదరాబాద్లో ఫ్లెక్సిబిలిటీ అనేది స్టూడెంట్కి అసలు జీరో స్ట్రెస్ చెప్పాలంటే. ఇక్కడ రీసెర్చ్ ఓరియంటెడ్గానే కంప్లీట్గా ఉంటుంది కాబట్టి స్టూడెంట్ ఎప్పుడు చూసినా కోడింగ్ రీసెర్చ్గానే ఉంటుంది. ఒక్కసారి సైన్సిస్ట్ అనే పదానికి ఒక మీనింగ్ ఉంది అంటే ఇక్కడ రీసెర్చ్ ఓరియంటెడ్గా వెళ్ళే స్టూడెంట్స్ కానీ వెళ్తారు. ఇండస్ట్రీ వైజ్గా చూసుకుంటే డీసెంట్గానే ఉంటుంది, మరీ హైగా ఉంటుంది. కానీ ఇక్కడ ఐఐటి హైదరాబాద్కి ఇండస్ట్రీ వైజ్గా చూసుకుంటే స్ట్రాంగ్ రీసెర్చ్ బేస్, ఇండస్ట్రీకి టైఅప్స్ ఎక్కువగా ఉంటాయి. మనకు బిట్స్ హైదరాబాద్కి చాలా ఇంటర్న్షిప్స్ వస్తాయి, ఇంటర్న్షిప్ బేస్ చేసుకొని చూస్తే. నెక్స్ట్ ట్రిపుల్ ఐటి హైదరాబాద్ స్టూడెంట్స్ రీసెర్చ్ ఓరియంటెడ్గా ఉంటారు కాబట్టి పిహెచ్డి తర్వాత హై ఎండ్కి వెళ్ళడానికి చాలా ఛాన్సెస్. ఓవరాల్గా మీ అకాడమిక్స్ అండ్ కరిక్యులం బేస్ చేసుకొని చూసుకుంటే కనుక ఎవరు ఏది చూజ్ చేసుకోవాలనుకుంటే కంప్లీట్గా రీసెర్చ్
ఓరియంటెడ్గా చూసుకుంటే ట్రిపుల్ ఐటీ హైదరాబాద్, ఐఐటి హైదరాబాద్కి వెళ్ళండి. ఇండస్ట్రీ ఫోకస్డ్ లర్నింగ్, ఫ్లెక్సిబిలిటీ చాలా ఉండాలి అంటే బిట్స్ హైదరాబాద్కి వెళ్ళాలి. ట్రెడిషనల్ కోర్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్, కంప్లీట్గా ట్రెడిషనల్గా మనకు అన్ని ఇంజనీరింగ్ బ్రాంచెస్ కాంబినేషన్లో కరిక్యులర్ యాక్టివిటీస్ ఉండాలనుకుంటే ఎన్ఐటి వరంగల్ చూజ్ చేసుకో. ప్లేస్మెంట్ ప్యాకేజెస్ విషయానికి వస్తే ఈ ప్లేస్మెంట్ ప్యాకేజెస్ అనేవి హయ్యెస్ట్ కాకుండా మీరు యావరేజ్ ప్యాకేజెస్ సిఎస్సి అండ్ నాన్ సిఎస్సిని కంపేర్ చేసుకోవడం చాలా బెస్ట్ మీకు ఇక్కడ. ఎందుకంటే మిగిలిన బ్రాంచెస్ ప్యాకేజెస్ అనేవి చాలా చోట్ల మనం చూడకపోవచ్చు, కానీ ఇవి మెయిన్ క్యాంపసెస్ కాబట్టి ఎన్ఐటి వరంగల్ ఇందులో కొంచెం షెఫ్లింగ్ కూడా ఉండొచ్చు. టాప్ ఆఫర్స్ 60 lakhs కూడా మనకు ఉన్నాయి. అంటే ఇక్కడ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ యావరేజ్ ప్యాకేజ్ విషయాన్ని మనం మాట్లాడుకుంటే కనుక 25 to 30 lakhs, మీడియన్ 15 to 18 lakhs ఉంది. నాన్ బ్రాంచ్ అయితే 8 to 12 lakhs ఉంది. మనకు మెయిన్గా టాప్ కంపెనీస్ మైక్రోసాఫ్ట్, అమెజాన్, క్వాలికామ్, టెక్సాస్. ఐఐటి హైదరాబాద్ విషయానికి వస్తే టాప్ యావరేజ్ ప్యాకేజ్ 30 to 40, మీడియన్ ప్యాకేజ్ వచ్చి 20 to 25, నాన్ సిఎస్సి బ్రాంచ్ 20 to 15 lakhs. గూగుల్, గోల్డ్మ్యాన్, నివిదా, యాపిల్. బిట్స్ హైదరాబాద్ విషయానికి వస్తే 20 to 25, 15 to 18 మీడియన్. ఇక్కడ మీకు చూపిస్తున్నది యావరేజ్ ప్యాకేజ్, హైయెస్ట్ కాదండి. 8 to 10 ప్యాకేజ్. ఒరాకిల్, అడాబీ, సిస్కో. నెక్స్ట్ ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ విషయానికి వస్తే 35 to 40 lakhs, మీడియన్ వచ్చి 20 to 25. సో హైయెస్ట్ ప్యాకేజెస్ యావరేజ్లో చూసుకున్న ట్రిపుల్ ఐటీ హైదరాబాద్లో ఉంటుంది. మోస్ట్లీ సిఎస్సి పైన ఉంటుంది కాబట్టి నాన్ సిఎస్సి బ్రాంచ్ ఉండవు, మనకు ఓన్లీ ఈసీఏ ఉంటుంది కాబట్టి రీసెర్చ్ కంప్లీట్గా రీసెర్చ్ ఓరియంటెడ్గా స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్, ఏఐ స్టార్టప్స్ ఎవరైతే మాకు న్యూగా ఒక ఇన్నోవేషన్ కావాలనుకుంటే ఫస్ట్ ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ నుంచి స్టూడెంట్స్కి తీసుకోవడం జరుగుతుంది. సో మరి ప్లేస్మెంట్ ప్యాకేజెస్ వైజ్గా చూసుకుంటే కనుక మీకు సిఎస్సి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందనుకుంటే ట్రిపుల్ ఐటీ హైదరాబాద్కి వెళ్ళొచ్చు. రీసెర్చ్ ఓరియంటెడ్ ప్లేస్మెంట్కి వెళ్ళాలనుకుంటే ఐఐటి హైదరాబాద్కి వెళ్ళొచ్చు. ఓవరాల్గా డైవర్సిటీ ప్లేస్మెంట్ ఉండాలంటే అంటే ఏ బ్రాంచ్లో సీట్ వచ్చినా వెళ్తాం అనుకున్న వాళ్ళు ఎన్ఐటి వరంగల్. ఇంటర్న్షిప్ ఓరియంటెడ్గా ఉండాలి కంప్లీట్గా అనుకుంటే బిట్స్ హైదరాబాద్కి వెళ్ళొచ్చు. కోడింగ్ కల్చర్ అండ్ కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్, ఇక్కడ కోడింగ్ కల్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో స్టూడెంట్ ఒకసారి కాలేజీలో జాయిన్ అయితే జస్ట్ థియరిటికల్ పార్ట్ నేర్చుకుని వెళ్తే జాబ్ రావడం అనేది ఇంపాసిబుల్ థింగ్. స్టూడెంట్కి కోడింగ్ పైన చాలా గ్రిప్ ఉండాలి, కోడింగ్ కాంపిటీషన్ గెలవగలగాలి, కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ రాయగలగాలి. సో అలా చూసుకుంటే కనుక కోడింగ్ కల్చర్, ఓపెన్ సోర్స్, ఏఎంఎల్ రీసెర్చ్ బేస్ చూసుకుంటే కనుక మీరు అన్నిట్లో కంపేర్ చేసుకుంటే ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ ద బెస్ట్గా ఉంటుంది. మనకు ఎన్ఐటి వరంగల్, బిట్స్, ఐఐటి హైదరాబాద్తో కంపేర్ చేసుకుంటే కనుక. సో మీకు కోడింగ్ కల్చర్ ఎక్కువ ఉండాలి కంప్లీట్గా, ఇంకా కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్లో టాప్ 1లో నేను ఉండాలనుకుంటే హైదరాబాద్కి వెళ్ళొచ్చు ట్రిపుల్ ఐటీ. నెక్స్ట్ బిట్స్ హైదరాబాద్, తర్వాత ఐఐటి హైదరాబాద్, ఫైనల్గా ఎన్ఐటి వరంగల్కి. నెక్స్ట్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ విషయానికి వస్తే మనకు ఎన్ఐటి వరంగల్లో రీసెర్చ్ ఇన్ కోర్ ఇంజనీరింగ్, తర్వాత పేటెంట్ అండ్ పబ్లికేషన్, ఇవి చాలా ఇంపార్టెంట్. సో స్టూడెంట్కి ఇప్పుడున్న రోజుల్లో టాప్ ఎండ్ ప్యాకేజెస్ రావాలంటే స్టూడెంట్ నేమ్ పైనే పేటెంట్స్ కానీ పబ్లికేషన్స్ కానీ ఉంటే ఆ రెజ్యూమ్కి వర్తే వేరుంటుంది. అలాంటివి చూసుకుంటే కనుక ఎన్ఐటి వరంగల్ డీసెంట్గానే ఉంది, కానీ ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ హై లెవెల్లో ఉంది, బిట్స్ హైదరాబాద్ మోడరేట్గా ఉంది. ఎందుకంటే బిట్స్ హైదరాబాద్ విషయానికి వస్తే స్టార్టప్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తారు, పేటెంట్ పబ్లికేషన్స్ కంటే ఇక్కడ అందుకే మోడరేట్గా ఉంటుంది. తర్వాత వెరీ హై, స్టూడెంట్ ఓన్లీ రీసెర్చ్గానే ఉంటారు కాబట్టి పేటెంట్స్, పబ్లికేషన్స్ చాలా ఎక్కువ వస్తాయి స్టూడెంట్ నేమ్ మీద. క్యాంపస్ లైఫ్ కరెక్ట్గా చూజ్ చేసుకోవాలి, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉండాలంటే కనుక ఎన్ఐటి వరంగల్లో టెక్నాలజీ, స్ప్రింగ్ స్పేర్ ఉంటాయి. ఓవరాల్గా స్టార్టప్ అండ్ ఇంటర్న్షిప్ చూసుకుంటే, క్యాంపస్ ప్లేస్మెంట్ చూసుకుంటే కనుక నెక్స్ట్ ఎలాన్, నివిజాన్, బిట్స్ హైదరాబాద్ వెరీ గుడ్, స్మాల్ క్యాంపస్ బట్ మోడరేట్. సో ఓన్లీ 2 branches, అది రీసెర్చ్ బేస్డే, కోడింగ్ కల్చరే కంప్లీట్గా ఉంటుంది కాబట్టి క్యాంపస్ లైఫ్ విషయానికి వస్తే 2 branches, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, క్యాంపస్ చాలా తక్కువగానే ఉంటుంది. మీకు కంప్లీట్గా క్యాంపస్ ఫెసిలిటీస్ అన్నీ ఎక్కువగా ఉండాలనుకుంటే ఎన్ఐటి వరంగల్ ఉంది, తర్వాత ఐఐటి హైదరాబాద్ ఉంది. నెక్స్ట్ బిట్స్,
తర్వాత ఫైనల్గా వచ్చేసరికి క్యాంపస్ ఫెసిలిటీస్ విషయంలో, అంటే ఫెసిలిటీసు స్మాల్ క్యాంపస్ అంటే ఏవి హాస్టల్ కానీ స్టూడెంట్కి ఇన్ఫ్రాస్ట్రక్చరు ల్యాబ్ లైబ్రరీస్ ఉండవని కాదు, క్యాంపస్ సైజ్ పరంగా చూసుకున్న ఎక్స్ట్రా యాక్టివిటీస్ పరంగా చూసుకున్నా. ఎందుకంటే ఇక్కడ అన్ని బ్రాంచెస్ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి ఏ యాక్టివిటీ కండక్ట్ చేసినా నెంబర్ ఆఫ్ స్టూడెంట్ ఎక్కువ వస్తారు. సో ఇక్కడ కండక్ట్ చేయడానికి కూడా ఉన్నవే 2 బ్రాంచెస్, అందులో డిఫరెంట్ బ్రాంచెస్ కోర్సెస్ మీద కాబట్టి తక్కువగానే ఉంటుంది. ఇక్కడ ఎక్స్ట్రా యాక్టివిటీస్ క్యాంపస్ ఫెసిలిటీస్ పైన చూసుకోండి. అడ్మిషన్ ప్రాసెస్ ఎన్ఐటి వరంగల్, జేఈ మెయిన్స్, జోసా కౌన్సిలింగ్ ద్వారా వెళ్తాం. IIIT హైదరాబాద్ జేఈ మెయిన్స్ ద్వారా వెళ్ళొచ్చు, యూజీడబ్ల్యూఈ ఎగ్జామినేషన్ ద్వారా వెళ్ళొచ్చు, ఇంటర్ బోర్డ్ మార్క్స్ ద్వారా వెళ్ళొచ్చు, ఒలింపియాడ్ మీద వెళ్ళొచ్చు. బిట్స్ హైదరాబాద్ బిట్షాట్ ద్వారా వెళ్ళాల్సి ఉంటుంది. ఐఐటి హైదరాబాద్ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ పైన వెళ్ళాల్సి ఉంది. ఇక్కడ మీకు చూపిస్తున్న ర్యాంక్ కన్ఫామ్గా షఫ్లింగ్గా ఉంది. సో ఇందులో టఫెస్ట్ కన్ఫామ్గా టఫ్ మనకు సీట్ రావాలంటే కనుక ఫస్ట్ నెంబర్ 1 ప్లేస్లో IIIT హైదరాబాద్ అండ్ ఐఐటి హైదరాబాద్ ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్ అల్యూమినీ నెట్వర్క్, గ్లోబల్ రికగ్నేషన్. దేనికి ఎక్కువగా అల్యూమినీ నెట్వర్క్ ఉండి గ్లోబల్ రికగ్నేషన్ ఉంటుందో అందులో చదివిన స్టూడెంట్స్కి ఎక్కువ ఫోకస్ వస్తుంది. ఇక్కడ చూసుకుంటే అల్యూమినియం టాప్ కంపెనీస్ స్ట్రాంగ్, స్టార్టప్ అండ్ ఇంటర్ప్రిటేషన్ కల్చర్ గ్రోయింగ్గా ఉంది. ఐఐటి హైదరాబాద్ కూడా టెక్ అండ్ రీసెర్చ్లో ఉంది, గుడ్. బిట్స్ హైదరాబాద్ విషయానికి వస్తే ఇది చాలా బాగుంది. నెక్స్ట్ IIIT హైదరాబాద్ విషయానికి వస్తే ఓన్లీ ఏఎంఎల్ అండ్ సిఎస్సి సంబంధించి కాబట్టి గుడ్ ఫర్ డీప్ టెక్ స్టార్టప్స్. ఫైనల్గా అసలు ఒక స్టూడెంట్ దేన్ని చూజ్ చేసుకోవాలంటే కనుక ఎన్ఐటి వరంగల్ కోర్ ఇంజనీరింగ్, స్ట్రాంగ్ ప్లేస్మెంట్ అండ్ క్యాంపస్ లైఫ్ ఉండాలంటే ఎన్ఐటి వరంగల్కి వెళ్ళొచ్చు. ఐఐటి హైదరాబాద్ విషయానికి వస్తే కటింగ్ ఎడ్జ్ రీసెర్చ్, టెక్ ఇన్నోవేషన్ అండ్ ఐఐటి ప్రెస్టీజియస్ ట్యాగ్ ఉంటుంది. బిట్స్ హైదరాబాద్ విషయానికి వస్తే చాలా ఫ్లెక్సిబిలిటీ, జీరో స్ట్రెస్ ఉంటుంది, ఇండస్ట్రీ ఎక్స్పోజర్ ఉంటుంది, గ్రేట్ స్టార్టప్ కల్చర్. నేను కంపల్సరీ ఒక స్టార్టప్పే స్టార్ట్ చేస్తాను అనుకున్న వాళ్ళు కంపల్సరీ బిట్స్ హైదరాబాద్కి వెళ్ళండి. నెక్స్ట్ నాకు కోడింగ్ ఇంకా ఒక రేంజ్లో వెళ్తాను, నేను ద బెస్ట్ అనిపించుకుంటాను, రీసెర్చ్లో వెళ్తాను, సిఎస్సి ఏఎంఎల్లో హైయెస్ట్ ప్యాకేజ్తో వెళ్తాను అనుకుంటే IIIT హైదరాబాద్కి వెళ్ళొచ్చు. అండ్ ఆర్డర్ వైజ్గా చూసుకున్నా కానీ మనకు సిఎస్సి ఏఎంఎల్ వరకుగా చూసుకుంటే కంప్యూటర్ సైన్స్ బేస్ చేసుకొని IIIT హైదరాబాద్ నెంబర్ 1, ఐఐటి హైదరాబాద్ నెంబర్ 2, బిట్స్ హైదరాబాద్ నెంబర్ 3, ఎన్ఐటి వరంగల్ నెంబర్ 4లో ఉంటుంది. ఓవరాల్గా కోర్ ఇంజనీరింగ్ వైజ్గా చూసుకున్నా మనకు ఐఐటి హైదరాబాద్, ఎన్ఐటి వరంగల్, బిట్స్ హైదరాబాద్ ఉంటుంది. IIIT హైదరాబాద్లో అవన్నీ ఉండవు కాబట్టి స్టార్టప్ కల్చర్ చూసుకుంటే ఫస్ట్ 1 బిట్స్ హైదరాబాద్ ఉంటుంది, తర్వాత IIIT హైదరాబాద్ ఉంటుంది. నెక్స్ట్ మీకు ఇంకా బ్రాంచ్ వైజ్గా కంపారిజన్ కావాలనుకుంటే కనుక మీకు ఇక్కడ కోర్ బ్రాంచెస్తో పాటు కంపారిజన్ ఇక్కడ మీకు చూపిస్తున్నాను, ఒక్కసారి 1 by 1 చూసేసుకోండి. ఇది సిఎస్సి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. నెక్స్ట్ ఈసీఈ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఈఈ బ్రాంచ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. నెక్స్ట్ మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ ఆర్ బయో ఇన్ఫర్మేటిక్స్. సో ఫైనల్గా మీరు ఏం చూజ్ చేసుకోవాలి అనేది ఫస్ట్ క్రైటీరియా మీకు వచ్చే ర్యాంక్ డిసైడ్ చేస్తుంది. మీకు టాప్ ర్యాంక్లో ఉండి దేంట్లో వెళ్ళాలని కన్ఫ్యూజన్ ఉంటే మీకు ఇప్పుడు చూపిస్తున్న అన్ని క్రైటీరియాస్ బేస్ చేసుకొని వెళ్ళొచ్చు. లేదు ఇంకా టాప్ ర్యాంక్ రాలేదు, ర్యాంక్ డౌన్ అవుతుంది అంటే మీకు టఫెస్ట్ కాంబినేషన్ ఇప్పుడు చెప్పినట్టుగా ఫస్ట్ IIIT హైదరాబాద్కు ఉంటుంది. ఇక్కడ మిస్ అవుతే మీరు ఐఐటి హైదరాబాద్కి వెళ్ళొచ్చు. లేదు నాకు మంచి ప్లేస్మెంట్స్తో పాటు ఫ్లెక్సిబిలిటీ ఉండాలి, జీరో స్ట్రెస్ ఉండాలనుకుంటే బిట్స్ హైదరాబాద్కి వెళ్ళాల్సి ఉంటుంది. లేదు ఇవేమీ రావట్లేదు, కన్ఫామ్గా నాకు మంచి మెయిన్ స్కోర్ ఉందనుకుంటే ఎన్ఐటి వరంగల్కి మీరు జాయిన్ అవ్వచ్చు. సో ఇది ఫైనల్ వర్డిక్ట్. ఓవరాల్గా మీకు ఇక్కడ ఫైనల్ రికమెండేషన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. బేస్డ్ ఆన్ దిస్ యూ కెన్ చూస్ యువర్ కాలేజ్. థ్యాంక్ యూ.